జగన్ టైంలో అప్పులు పెరిగిపోయినాయని నిరంతరం ఆక్రోశించిన మీడియా ఇప్పటి అప్పుల్ని తప్పదన్నట్టు రాసుకురావడం స్పెషాలిటీ. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా స్టైల్ అది. అదే సందర్భంలో జగన్ టైంలో అప్పులు చేయడంలో తప్పు లేదని సమర్థించుకొచ్చినటువంటి వైసీపీ సాక్షి ఇప్పుడు అదే తప్పని వాదిస్తోంది. ఇది డిఫరెంట్ అన్నమాట. అనుభవం, విజన్, సంపద సృష్టిస్తా అంటూ నిత్యం గొప్పలు చెప్పుకునే సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి అధపాతాళాన్ని తొక్కేస్తున్నారు. ఆస్తుల కల్పన లేదు, ఆదాయం లేదు, అప్పులు మాత్రం బోలెడు. వారం వారం వేల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన ఘనత చంద్రబాబుది. రెవెన్యూ లోట్లోనూ రాష్ట్రాన్ని అగ్రస్థానం నిలబెట్టారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గణాంకాల విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర బడ్జెట్ అప్పులు, రెవెన్యూ లోటు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నెల నెలా దిగజార్చేస్తూ సంపదను పెంచడంలో వెనకబడిపోయిన చంద్రబాబు సర్కార్ అప్పులు, రెవెన్యూ లోటును పెంచేస్తూ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలోకి తీసుకొచ్చినట్టు కాగ్ నివేదిక వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం 26-27 తొలి 4 నెలలు రాష్ట్రాల బడ్జెట్ కీలక సూచికలను కాగ్ చెప్పింది. ఈ 4 నెలల్లో రాష్ట్ర బడ్జెట్ అప్పులు దేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా అత్యధికంగా ఉన్నట్టు కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తుంది. ఏపీ సగటున నెలకు 12,300 కోట్ల చొప్పున 4 నెలల్లో 49,134 కోట్లు అప్పు చేసింది. జూలై నెలలో ఏకంగా 15,520 కోట్లు అప్పు చేసినట్టు కాగ్ చెప్పింది. బడ్జెట్లో ప్రతిపాదించిన అప్పుల్లో 4 నెలల్లోనే 64.76% మేర చేసినట్టు వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.